దేశానికి రైతే వెన్నెముకగా చెప్తుంటారు. అలాంటి రైతుల యొక్క అభిప్రాయాలు కూటమి ప్రభుత్వంపై ఏ విధంగా ఉన్నాయి? ధాన్యం కొనుగోలు చెల్లింపుల విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు క్షేత్రస్థాయిలో రైతులకు మేలు చేస్తున్నాయా అనే ప్రశ్నకు నేడు పిఠాపురం నియోజకవర్గం కందరాడ గ్రామంలో గల రైతుల వద్ద నుండి అభిప్రాయాలను సేకరించడం జరుగుతుంది. 3 ఎకరాలు ఊడ్చాను సార్. స్వర్ణ 20 సీఎంఆర్ గుర్తుని 24 గంటల్లో అమౌంట్ వస్తుంది. ముందు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం 24 గంటలు ఇస్తుందండి అమౌంట్. మేము ఆనందంగా ఉన్నాం సార్. వ్యవసాయం చేస్తున్నానండి. మాది పిఠాపురం మండలం కందరాడ. నా పేరు పప్పుశెట్టి గణపతిరావు. 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఈ సంవత్సరం అంత ఇదిగా ఎప్పుడు ఉండేది కాదు. ఈ సంవత్సరం చాలా బాగుంది. సీఎంఆర్ కేసం డబ్బులు 24 గంటల్లో వచ్చేసేయండి. ప్రభుత్వం చాలా బాగుందండి. కేసిరెడ్డి వెంకటేశ్వరరావు అండి, కందరాడ. నేను వ్యవసాయం దగ్గర ఊడుతున్నానండి. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చాలా బాగా మాకు మేలు చేసింది. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎన్నడూ ఇలాగా మాకు డబ్బులు పడలేదు. ధాన్యం ఇచ్చిన 4-5 గంటల్లో మాకు సొమ్ము వచ్చేసిందండి. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా మాకు మేలు చేసింది. ప్రభుత్వం వారికి నా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎన్ని ఎకరాలు పండించారు మీరు? నేను 8 ఎకరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నేను రమారమి 10 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కన్నా అన్నిటికన్నా ఇప్పుడు బాగుందండి. డబ్బులు మీకు ఎన్ని గంటల్లో పడ్డాయండి? 4 గంటలు 3 గంటల వ్యవధిలో పడిపోయింది. మీరు ధాన్యం అమ్మిన 4-5 గంటల్లో మీ డబ్బులు మీకు పడ్డాయి. నేను 5 ఎకరాలు పొలం చేస్తున్నాను. ధాన్యం అమ్మం మన ఊళ్ళో రైస్ మిల్కి వచ్చింది. 24 గంటలు కాకుండా నాకు అమౌంట్ బ్యాంక్లో జమ అయింది. ఈ ప్రభుత్వం బాగుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నాం. 48 గంటలు అన్నారు కానీ కనీసం 4 గంటల్లో కూడా మాకు డబ్బులు పడిపోయిన రోజులండి. చాలా ఎక్సలెంట్ ప్రభుత్వం అండి. ఇటువంటి ప్రభుత్వం మాకు కావాలండి. ఇటువంటి ప్రభుత్వం పరిపాలన చేయాలి. కానీ ప్రభుత్వం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రైతులకి మందుస్వీర్ లోటి, చిన్న ట్రాక్టర్ లోటు అండి, తారు బల్ల కొద్దిగా సబ్సిడీ మీద రైతులకి ఉపయోగపడేటందుకు కొంచెం గవర్నమెంట్ వారిని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా దయచేసి మాకు ధాన్యం ఎంత కొనుగోలు చేసి డబ్బులు ఎంత ఫ్రీగా ఎంత త్వరగా ఇచ్చారో అలాగే మాకు కొంచెం రైతులకి అవసరమైన వస్తువులని, పనిముట్లని కొంచెం సబ్సిడీ రూపంలో కొంచెం మాకు అందజేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. కానీ ఇటువంటి ప్రభుత్వం ఇంత గొప్పగా డబ్బులు వేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు రాలేదండి. మేము పుట్టిన కానీ మేము వ్యవసాయంలోనే ఉన్నాం. మాకు వ్యవసాయం తెలిసినంటే ఏదైతే ఏం తెలియదు. కానీ ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడో దూరంగా ఇచ్చేవారండి. ఇంకొంచెం దాదాపు రమారామి 15-20 కిలోమీటర్ల దూరం పంపించేవారండి. దాన్ని మాకు బోలం ట్రావెలింగ్ అయిపోయేది. ఇప్పుడు ట్రావెలింగ్ లేకుండా మా ఊళ్ళోనే, మా కందరాల్లోనే రైస్ మిల్లు ఉన్నాయి. మా నచ్చిన రైస్ మిల్కి మేము అమ్ముకున్నాం. మాకు 4 గంటల వ్యవధిలో డబ్బులు పడిపోయండి. ఇటువంటి ప్రభుత్వం మాకు ఉండాలి. ఈ ప్రభుత్వం పరిపాలన విభాగం చాలా బాగుందని మేము చెప్పుకుంటున్నామండి. కూడా ఇదే గవర్నమెంట్ ఉండి, ఇదే ప్రభుత్వం ఉండి ఇదే రకంగా కొనసాగాలని మేము ఆశిస్తున్నాం. అలాగే మాకు ఇంకా అవసరమైన కొద్దిగా రైతులకి ఉపయోగపడే పనిముట్లు కూడా సబ్సిడీ ధరకే గవర్నమెంట్ వారు సప్లై చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ ప్రభుత్వం ఇంకా ఇదే విధంగా నడిపించి రైతులకి ఎంతో మేలు చేయాలని మేము ఆశిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ధాన్యం కొనుగోలు విధానం పట్ల పిఠాపురం నియోజకవర్గ కందరాడ గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము అనుకున్న సమయానికి లోపే 24 గంటల లోపే తమ సీఎంఆర్ ద్వారా ధాన్యం అమ్మిన నిధులు అందుకున్నామని, గతంలో ఎప్పుడు ఈ విధమైనటువంటి త్వరితగతంగా నిధులు తమకు చేరలేదని, పూర్తి స్థాయిలో బంధు ప్రభుత్వంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.